మంచిది. హల్లెలూయా. మన మొదటి రాజు అయినటువంటి ఏ వంశంలో నుంచి వచ్చాడు మొదటి రాజు? మనకి ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించటానికి ఏ గోత్రంలో నుంచి మొదటిగా ఇజ్రాయేలులకి మొదటిగా న్యాయాధిపతులు ఉన్నారు. ఆయన కంటే ముందు ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అయిపోయిన తర్వాత న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాలు ఆ ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించారు, వారికి మార్గదర్శిగా ఉన్నారు. వారిని నడిపించి అయిపోయిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలందరూ కలిసి, అయ్యా మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి మా మీద ఒక అధిపతి కావాలని వాళ్ళు దేవుణ్ణి అడిగినప్పుడు ఎవరికి అడిగిపోయి అడుగుతారు? ఫస్ట్ యేషేబు కాదు, సౌలుని అడిగారా? ఇజ్రాయెల్ ప్రజలు పోయి సౌలుని అడిగారా? ఎవరిని అడిగారు? ప్రవక్త అయినటువంటి ఎవరిని? ప్రవక్త అయిన మోసే టైంలో సౌలుండా కొంటిదేనా? బైబిల్ చదువుకుంటేదేనా? ప్రవక్త అయిన సమూయేలు సమయంలో ఇజ్రాయేల్ ప్రజలంతా పోయి, అయ్యా మమ్మల్ని ఒక్కొక్క న్యాయాధిపతి వచ్చి పరిపాలిస్తున్నాడు, అనేక దేశాల వాళ్ళు వచ్చి మమ్మల్ని హింసిస్తున్నారు, వారికి బానిసలుగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు, మా ప్రజలను చంపుతున్నారు, మా బిడ్డలను చంపుతున్నారు, మేము అనేకమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోతున్నాం కాబట్టి అయ్యా మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని ముందుండి చూసుకోవటానికి, మమ్మల్ని కాపాడటానికి, ఇదిగో మేముంటున్నటువంటి ఈ యొక్క రాజ్యంలో హద్దులలో మమ్మల్ని క్షేమంగా ఉంచడానికి మాకొక రాజు కావాలయ్యా అని భక్తుడైనటువంటి ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి ఇజ్రాయేలు ప్రజలు వచ్చి బ్రతిమాలుకుంటే, ఇజ్రాయేలు ప్రజల పక్షాన సమూయేలు ప్రవక్త నిలవబడి దేవుని దగ్గర మొరపెడతాడు. ప్రభువా, ఈ ప్రజలకు ఒక రాజు కావాలంట, నేను ఎవరిని ఏర్పాటు చేయాలి అని ప్రభువు దగ్గరికి వెళ్ళి సమూయేలు మొరపెడితే సమూయేలుకు దేవుడు చెప్తాడు, అదిగో చీల్చేడి నక్క. ఎవరైనా చీల్చేడి తోడేలు వంటి స్వభావము కలిగిన వంశం ఉన్నదే. ఎవరైనా బెన్యా, పెద్దగా చెప్పండి, బెన్యామీను, ఆ వంశంలో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను. అలుగో బాలుడును, మంచి అందగాడైనటువంటి, అడుగో గాడిదలను ఎత్తుకుటానికి వచ్చినటువంటి ఒక యవ్వని బాలుడున్నాడు. ఆ యొక్క బాలుడు గిబియా పట్టణము నుంచి, అయ్యా సమూయేలు, అదిగో నీ దగ్గరే ఉన్నాడు, నీ యొక్క గుడారము దగ్గరకే అతను వస్తున్నాడు, వెళ్ళి అతను పిలిచి నువ్వు అతనితో మాట్లాడన్నప్పుడు సమూయేలు గిబియా పట్టణస్థుడైనటువంటి సౌలును ఏర్పాటు చేసుకుంటాడు. అతనే ఇజ్రాయేలు ప్రజలకు మొదటి రాజు. ఇలాంటి రాజులు సౌలు తర్వాత రాజు ఎవరమ్మాయి? ఎవరు? సౌలు తర్వాత రాజు ఎవరు? దావీదు. దావీదు తర్వాత రాజు ఏందమ్మాయి? మొదటి రాజు సౌలు, తర్వాత రాజు దావీదు. దావీదు సమయం అయిపోయిన తర్వాత సొలొమోను రాజుగా వచ్చాడు. సొలొమోను రాజుగా వచ్చినాక, ఈనండి నేను మధ్యలో అడగడానికి మధ్యలో మీకు చెప్పేది, ఈరోజు వదిలేసి వెళ్ళిపోవటం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక్కసారి దానిని మన హృదయాలను నాటుకుంటే, అంటే నేను క్రమంగా వచ్చే సంవత్సరం నుంచి మీకు ఆది ఖండం నుంచి రోజు ఒక వ్యక్తి గురించి, అంటే ఆదాము అవ్వలంటే ఎవరు, అలా 1 by 1 మీకు సంవత్సరం అంతా మీకు మధ్యలో క్లాస్ చెప్పాలని సిద్ధమైన. అంటే మీకు బైబిల్ అసలు తెలియట్లేదు కదా, మీరు ఎట్ట చదవరు? కనీసం నేను చదివి వారంలో 4 వారాలు వస్తాయి కదా, 4 వారాల్లో ఒక గ్రంథంలో ఉన్న విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. వచ్చే సంవత్సరం నుంచి, అంటే ఇంకెన్ని రోజులు ఉంది? ఒక వారం రోజులు ఉంది, 3 days కాదు, ఇంకో వారం ఉంది. అప్పటి నుంచి చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ రాజులైనటువంటి మొదటి రాజు సమూయేలు, తర్వాత దావీదు. సౌలు రాజు దేవునికి ఇష్టుడా అయిష్టుడా? ఏంది? సౌలు రాజు దేవునికి ఇష్టమైనోడా? చెడు కార్యాలు చేసిన వ్యక్తి? మొదటిగా
ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత దేవుణ్ణి వదిలేసి చెడు కార్యాలు చేసి దేవుని సన్నిధి నుంచి దూరమయ్యి దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ అనుకొని సేవకుడిని రాజ్యాన్ని దూషించే పరిస్థితిలో వచ్చినటువంటి వ్యక్తి సౌలు. తర్వాత దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా మంచి కార్యములు చేశాడు. ఒక దురాత్మ దూరింది. ఆ దురాత్మ నిమిత్తం దావీదు 51వ కీర్తన ప్రకారం కూర్చొని ప్రభువును బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, నేను నీ సన్నిధిలో పాపము చేశానని బ్రతిమలాడుకుంటే దావీదుని ఏమన్నాడు? నా ఇష్టానుసారుడా అని. అంతేనా? ఇష్టానుసారుడా, స్నేహితుడా? హృదయానుసారుడని దావీదుని పిలుచుకున్నాడు. తర్వాత రాజు ఎవరయ్యారు? సొలొమోను అయ్యాడు. ఇంతవరకు పర్లేదు, రాజ్య పరిపాలన బాగానే ఉంది, దేవుడు చెప్పినట్టే ఉన్నారు. తర్వాత దావీదు నడుచుకున్నాడు. దావీదు కుమారుడైనటువంటి ఎవరు కుమారుడు దావీదుకి? ఇంకా ఎవరికి పుట్టినాడు ఈయన సొలొమోను? దావీదునకు వాళ్ళ అమ్మ ఎవరు అని అడుగుతున్నాను. బత్సిబానా? బాగా చెప్పండి. బెత్సబా. దావీదునకు బెత్సబాకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోనుని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని, అయ్యా, నీకు ఇష్టముగా నేను ఈ రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదించాను, నీ తండ్రిని బట్టి నీకు మంచి జ్ఞానం ఇచ్చాను, నీ తండ్రిని బట్టి నేను సర్వ సంపదలు ఇచ్చానని చెప్పి అన్ని చేసి దేవుడు సొలొమోనుకి మంచి జ్ఞానం ఇచ్చాడు. ప్రపంచంలో లేనటువంటి జ్ఞానమంతా కూడా సొలొమోను రాజుకుందని చెప్పేసి లేఖన గ్రంథాలు వివరిస్తుంది. అంటే ఎంత జ్ఞానవంతుడే ఏంటాడు, ఎంత ఆలోచనకర్త ఏంటిది. ఆయన యొక్క బంగారము, ఆయన యొక్క భోజన బల్లాలంట ఒక దినమునకు 120 కింటాలు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి రాజభవనంలో 120 కింటాలు ఒక్క పూటకి ఆహారం వండుతారంట. ఏంది? ఆ పిండి. అంటే ఎంత శ్రేష్టమైంది, ఎంత ఉన్నతమైందో ఆ రాజ్యం. అలా దేవుడు ఏర్పాటు చేస్తే మొదటిగా రాజ్యాన్ని, దేశాన్ని, దేవుని యొక్క ప్రసన్నతని పాడు చేసిన వ్యక్తి కూడా ఆయనే. సొలొమోను మహారాజు మంచోడు, జ్ఞానవంతుడు అని చెప్తాం కానీ రాజ్యములో చెడు నడత నడిపించినటువంటి వ్యక్తిగా ముద్ర వేసుకున్న వ్యక్తి కూడా సొలొమోనే. ఎందుకు చేసుకున్నాడు? ఎవరికైనా తెలుసా? ఆయన దేవుని బిడ్డలైనటువంటి హెబ్రీయులు, యూదులు వీరిని వదిలేసి మోయాబీలైనటువంటి స్త్రీలను, ఫిలిప్పీలైనటువంటి స్త్రీలను వివాహం చేసుకుని అమేలేకీలు, ఫిలిప్పీలు, మోయాబీలు వీరంతా కూడా దేవునికి ఇష్టం లేని ప్రజలు. ఎందుకు? మోయాబీలు ఎవరు? అయిపోయింది. ఎవరు మోయాబీలు? అబ్రహాం కొడుకు కూతురు. మీరు కూడా అబ్రహాం కొడుకు కూతురులే కదా. లోతు యొక్క కుమార్తెలైనటువంటి ఇరువురికి ఒకడేమో మోయాబీయుడు, మరొకడేమో అమోరీలు, అమేలేకీలైనటువంటి వంశం వచ్చున్నారు. అందుకని దేవుడికి వారు చేసిన పాపాన్ని బట్టి ఆయనకి ఆ ప్రజలంటే ఇష్టం లేదు. అందుకని అబ్రహాము సంతానములోంచి వచ్చిన ప్రతి తరము వారిని దేవుడు ఏమన్నంటే, ఆ లోతులో నుంచి వచ్చినటువంటి బిడ్డలని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోవద్దని చెప్పాడు. కానీ దేవుని కూడా ఒకనొక సమయాన ఆయన పట్టు వదిలేస్తాడు. ఒక్కొక్కరు అంటారు చూడు, ఆ తండ్రి గట్టిగా ఉంటాడు, ఆ పిల్లలు తప్పు చేస్తే తట్టుకోడు, వాళ్ళని చంపేస్తాడు అవసరమైతే అంటాము. కానీ ఒకనొక సమయాన మనము సడలింపిస్తాం బిడ్డలకి. ఇస్తామా? ఇమా సరే, తప్పు ఒప్పు చేసిందిలే, నా బిడ్డే కదా, నా ప్రజలే కదా, నా బిడ్డలు అని చెప్పి మనం దగ్గర తీసుకొని వారిని ఓదారుస్తాము, ముద్దు పెట్టుకుంటాము, దగ్గర చేర్చుకుంటాం. అలాగనే దేవుడు కూడా ఆ బిడ్డల పక్షాన ఒకనొక సమయమును మోయాబీలను కూడా క్షమించాడు. ఈ యొక్క యూదా రాజ్యముల వారిని చేర్చుకున్నాడు. అలాంటి వారిలో మనం చూస్తే మొదటిగా యూదా భార్య కూడా మోయాబీరాలు, తర్వాత చూస్తే తామారు మోయాబీరాలు, ఇంకా మనం చూస్తే రూతు మోయాబీరాలు, ఇంకా దావీదును బలహీనపరిచినటువంటి పరిస్థితులు కూడా ఆ అమేలేకీలే.
అయితే ఈయన మనసు ఎప్పుడు కూడా అపవాది అయినటువంటి పాపం వైపే లాగినా కానీ ప్రభు వారిని రక్షించి వారిని నిలవబెడతాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క సొలొమోను మొదటిసారి దేవుని యొక్క మందిరాన్ని, యెరూషలేముని, ఆ దేవాలయంలో దేవునికి అర్పించవలసినటువంటి బలులు అర్పణలు పక్కన పెట్టి తన భార్యలు చెప్పిన మాట విని, తన భార్యలు నడిపించిన నడత ప్రకారం నడిచి ఆ దేశంలో ఉన్నటువంటి యెరూషలేముకి ఎదురుగా ఉన్న కొండ మీద అనేక విగ్రహాలను ఏర్పాటు చేసి బయలు దేవతలను పూజించటం మొదలుపెట్టారు. ఏం చేశారు? అప్పుడు వరకు దేవుణ్ణి ఆరాధించినటువంటి సొలొమోను బయలుదేవతలు, ఒక భార్య వచ్చింది, అయ్యా నా దేవుడు యెహోవా, నీ దేవుడు యెహోవా అంది. ఓకే, నీవు నేను బాయ్ బాయ్ అన్నాడు. మరో భార్య వచ్చింది. అలా ఒక భార్యతో ఈ యొక్క వీరుడికి మనసాగక 1000 మంది భార్యలు చేసుకుంటూ, ఎంతమంది భార్యలు సొలొమోనుకి? అంతేనా? 1000 మంది భార్యలు. ఎంత? 700 మంది భార్యలు. ఉపపత్నులు ఎక్కువ ఉంటారు ఇంకా చూడండి. అంత గొప్ప వీరుడు ఏం చేశాడంటే, ఈ దేవుని వైపు చూడాల్సిన, దేవుని పని చేయాల్సినటువంటి ప్రజలను పక్కన పెట్టాడు. కానీ ఆ దూరం నుంచి వచ్చిన ఫిలిస్తీయులు మాట్లాడినాడు, ఏమండే నేను చెప్పినట్టు వినవా అని చెప్పి ఆయన ఇట్టు చేసి లొంగపరుచుకొని, ఇదిగో నువ్వు రోజు పోయి ఆ దేవాలయంలో కూర్చొని, ఆ యెరూషలేము దేవాలయంలో కూర్చొని నా దేవుడు అని నువ్వు కనపడని దేవుడికి నువ్వు మొరపెడతావు కదా, రా ఇదిగో నా దేవత ఇలా ఉంటుందని చెప్పి తీసుకెళ్ళి ఆ ఎత్తైన కొండ మీద ఏం చేసిందంటే ఒక అరుగు కట్టించి దాని మీద ఒక రూపాన్ని ఏర్పాటు చేసి, ఇది నాకు బయలుదేవత అని చెప్పేసి మొరపెట్టు, పూజించు నా దేవతనని భార్య చెప్పిన మాటకి లోబడినటువంటి ఆ భర్త, ఆ దేశపు రాజు చివరికి ఆ దేశాన్ని భ్రష్టు పట్టించాడు. అక్కడ మొదలైనటువంటి వినాశనం ఇజ్రాయేలుకి అక్కడ మొదలైంది. అప్పటి వరకు ఇజ్రాయేలు ప్రజలు అన్నవారు తన కుమారుడైనటువంటి రెహబాము వచ్చిన సమయానికి 2 దేశాలుగా విడిపోయింది. దేవుడు వాళ్ళని 2 దేశాలుగా విడగొట్టాడు. సొలొమోను అంటాడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు నాకు ఆయాసకరంగా వ్యతిరేకంగా నడుచుకున్నావు కాబట్టి నీ దేశాన్ని నేను 2 చేస్తాను. కానీ అదిగో నీ తండ్రి అయినటువంటి దావీదుకి నేను మాట ఇచ్చాను కదా, అందుకని నీకు 2 వంశాలను ఇచ్చి వాళ్ళని పరిపాలించడానికి నీకు అవకాశం ఇస్తాను పో అని ఆ యొక్క సొలొమోను కుమారుడి నుంచి రాజ్యం 2గా విడిపోతుంది. అందులో నుంచి ఇజ్రాయేలు, యూదా దేశాలుగా ఆ యొక్క రాజ్యం చీలిపోతుంది. ఎన్ని దేశాలకు చీలాయి? 2 దేశాలు. మొదటి దేశం ఏంటిది? యూదా దేశం. మొదటి దేశం ఏంటిది? యూదా దేశం. అందరూ పలకండి, మధ్యలో అడుగుతా తర్వాత ఏంటి. మొదటి దేశం ఏంటిది? యూదా దేశం. 2వ దేశము ఇజ్రాయేల్ దేశం. ఇలా 2 దేశాలకు విడిపోయాయి. యూదా దేశంలో 2 గోత్రాలు, మొత్తం గోత్రాలు ఎన్ని మనవి? 12 గోత్రాలు. 12లో 2 గోత్రాలేమో సొలొమోను మహారాజు కుమారుడికి అప్పచెప్పాడు. మిగిలిన 10 గోత్రాలు వాళ్ళు ఇజ్రాయేలుగా మారిపోయారు. రాజ్యం 2గా ముక్కలైపోయింది. దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రకారం దావీదును జ్ఞాపకం చేసుకొని ఆ దావీదు వంశావళి వ్యర్థమవ్వకూడదని ఆయన కుమారుడైనటువంటి సొలొమోను తర్వాత రెహబాముకి ఆయన ఏం చేశాడంటే రాజ్యాన్ని ఇస్తూ వచ్చాడు. ఆ రాజ్యం వస్తూ ఉంటే ఈ క్రమంలో కొందరు రాజులు వచ్చి ఆ దేవాలయానికి దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవతా విగ్రహాలను పడగొట్టి ఆ దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరంగా చేసిన పనులన్నిటినీ తుడిసివేసి నా ప్రజలు కొందరు రాజులుంటే కొందరు రాజులు వచ్చి ఈ యొక్క బయలుదేవతలనే పూజిస్తూ వారి భార్య చెప్పిన మాటలు వింటూ ఇంకా చెడు కార్యములు జరిగించినటువంటి రాజులు కొందరున్నారు. అలాంటి రాజులలో అలాంటి విధంగా నడుచుకున్నటువంటి వ్యక్తిలో మనం చూడబోతున్నటువంటి ఈరోజు రాజు హోషేయ. ఎవరైనా అందరూ పలకండి, హోషేయ. ఈయన నీతిపరుడును న్యాయవంతుడును, దావీదు నడుచుకున్నటువంటి మార్గంలో క్షేమంగా నడిపించినటువంటి దేశాన్ని తాను దేవుని సన్నిధిలో నడిచినటువంటి ఓ రాజు. ఆ గొప్ప రాజు పేరు హోషేయ. అందరూ పలకదాం, హోషేయ. ఆ హోషేయ రాజు గురించి ఈరోజు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతములు 34వ వచనం మొదటి వచనం చూస్తే,
చదవండి. 2వ దినవృత్తాంతములు. హోషేయ ఏలనారంభించినప్పుడు ఎంత వయసు అంట? అందరు బలకండి, ఎంత వయసు? 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి ఏమనుసరించాడంట? నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద, అంతేనా, పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించును. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొని వాడై. చాలండి, ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, ఈ పునరుద్ధాన దినములో నీ నామమును మహిమపరుస్తుండగా, గణపరుస్తుండగా నీ కృపా కాపుదల మాకును తండ్రి అయ్యా సకల పరిశుద్ధునికి దయచేయమని అయ్యా ఇదిగో మాట్లాడుచుంది నేను కాదు నాయన, ఒట్టివాడిని మట్టివాడిని నా యొక్క ముఖాంతరం నుంచి నీవే ముందుండి అయ్యా నా నోటికి నా బోరగా తండ్రి నువ్వు ముందుండి మాట్లాడమని మా రక్షకుడి విమోచకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హోషేయ అంటే ఆ మాటకు అర్థము యెహోవా అతనికి సహాయము చేయును. ఏందంట? రాసుకోండి మాట. హోషేయ అంటే అర్థమైంది, యెహోవా అతనికి సహాయము చేయును. ఒక పదం పలుకుతాం మనం, యేసు అని పేరు పెడతాం. యేసు అంటే రక్షకుడు, కానీ అతనికి పేరైతే యేసు అని పెడతాం. వాడిని పిలుస్తాం మనము, ఒరే యేసుగా. ఎలా పిలుస్తాం? మంచి పేర్లో ఏమో రక్షకుడు అని ఉంది. ఆ రక్షకుడిని మనం ఏం పిలుతున్నాం? ఒరే రక్షకుడుగా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ 2025 సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో ఇప్పటి వరకు మనము కూడా ఆ యేసు అనే పదాన్ని యేసుగా పిలిచామేమో. అందుకని ప్రభు అంటున్నా, మీ నోటిని క్రమపరుచుకోండి, మీ యొక్క నోటిని క్రమపరుచుకోండి, మీ యొక్క పరిస్థితిని క్రమపరుచుకోండి, మీ యొక్క మనస్సును క్రమపరుచుకోండి, మీ యొక్క వ్యవహారాలను క్రమపరుచుకోండి. మర్యాదపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనము నడవవలసిన వారమై ఉన్నాము. మొదటిగా మీకు సొలొమోను గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ హోషేయ అంటే అర్థం ఏం చెప్పాను? యెహోవా అతనికి సహాయకుడిగా ఉండను. నిజమే, యెహోవా నీకు సహాయకుడిగా ఉంటే, దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే, నువ్వు చేస్తున్న పనిని బట్టి, నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి, ప్రతి పనిలో ప్రతి స్థితిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనుకో. మొన్నకు సాక్ష్యం ఇచ్చాను మీకు. ఏం చెప్పాను? 2012లో ఆటోబడి యాక్సిడెంట్ అయింది. అదే ప్రభు కృప లేకపోతే మన పరిస్థితి ఏంది? అవునా కాదా? అందుకని నేనేమంటున్నానంటే, ఆయన కృప మన మధ్యలోకి రావటానికి, మన యొక్క నీతిని బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి, మనము దేవునిలో ఉన్న పరిస్థితిని బట్టి మనము మార్పు చెందాలి. మనం ఎప్పుడైతే మార్పు చెంది నీతి నిజాయితీలుగా యథార్థ హృదయము గలవారమై మనం ప్రభు సన్నిధిలో నిలబడితే, నా ప్రభు నిన్ను నన్ను రక్షించుటకు, మన కుటుంబాలను బాగు చేయుటకు, మనలో ఉన్నటువంటి చెడు కార్యములు తొలగించుటకు మనం ఎప్పుడైతే వెళ్ళి ఆయనకు అప్పచెప్పుకుంటాం మన హృదయాన్ని, అప్పుడు ఆయన మనలోకి వచ్చి మనలో ఉన్నటువంటి చెడు కార్యములు ఆయన ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు. అందుకే పనికిరాని ప్రతి తీగను తీసి పారవేసి దాన్ని ఏం చేస్తానంటాడు? ఆ తీగ మళ్ళీ వచ్చి నేను అంటుకుంటుందేమని చెప్పి దాన్ని కాల్చి వేస్తానని చెప్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ విషయం అయితే కేవలం ప్రసంగికి ఆదాముకే. ఎందుకు చెప్తున్నాను తెలుసా? తమ్ముడు, దేవుని సన్నిధిలో బాప్టిషన్ తీసుకోండమ్మా అని చెప్పా. తమ్ముళ్ళిద్దరు నాకు చెప్పే సమాధానం ఏంటంటే, నేను ఎక్కడ కూడా ఎవరిని డిమాండ్ చేయమని దేవుడు నాకు చెప్పలా. నేను మొదట మన గ్రామంలోకి అడుగు పెట్టేటప్పుడే నా కృప నీకు ఉంటుంది వెళ్ళు అని చెప్పిన, అంతవరకే. ఆయన కృపే మాట్లాడిద్ది, ఆయన కృపే, ఆయన ప్రసన్నతే మాట్లాడిద్ది. నేనైతే మాట్లాడను. నేను ఎవరిని కూడా డిమాండ్ చేయాలి. ఆ రోజు నేను వెంకటేశ్వరం కూడా డిమాండ్ చేయాల. నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే, దేవుడు నీకు ఓకే చేస్తే నువ్వు బాప్టిషన్ తీసుకో వెంకటేశ్వరం అని చెప్పే. కానీ నువ్వు రావాలి, కొంతమంది ఉంటారు డిమాండ్ చేసి, లేదు చెల్లెమ్మ, లేదు అన్నయ్య, లేదు తమ్ముడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు రా అని చెప్పి పడి ఆంతనా
నీళ్ళలో వేసిన సేవకులు ఉంటారు, కాదంట్లా. కానీ నేను అలా ఎవరిని అడగదలుచుకోవాలా, ఎందుకంటే నడిపించేది ప్రభువు, నడిపిస్తుంది ప్రభువు. తమ్ముళ్ళారా, మీకు నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనలో మీరు ఉంటే, ఆయనలో మీరు ఉంటే. చూడు ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూడు. ఆయనలో మీరుంటే, ఈ వాక్యం మీ ఇద్దరి కోసమే ప్రభు చెప్తుండు. ఈ వాక్యం కేవలం మీ ఇద్దరి కోసమే. వినండి, 15:1, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పాడేస్తాడు. ఫలించు ప్రతి తీగ. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలోకి రండి, బాప్తిసం తీసుకోండి అని అడిగినప్పుడు, అన్న నాకు తీసుకోవాలని ఆశ ఉంది, కానీ కొన్ని క్రియలు నన్ను దేవుని దగ్గర నిలబడనీయకుండా, దేవుని నామానికి నీకు అది అవమానకరంగా ఉంటుందని మీరు నిజం ఒప్పుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే యథార్థంగా మీరు ఒప్పుకున్నారు, అన్న మా ఇద్దరిలో ఒక క్రియ ఉంది, అది మానలేకపోతున్నాము అని మీరు చెప్పినప్పుడు, దేవుడు ఆకాశం నుంచి విన్నాడు మీ మాట. నిజమే, మంచిది. కానీ నేనేమంటున్నానంటే, దేవుడు నిన్ను ఇలా మార్చబోతున్నాడు. నీలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసేస్తాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధ సంఘములో నువ్వు కూర్చున్నావు, పరిశుద్ధుల చుట్టూ నీ వైపు ఉంటున్నారు, పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తున్నావు, నీ క్రియలు, నీ క్రమము సమస్తం నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావు. నీ పక్కన్న వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు, నీ పక్కన్న కుటుంబం బాప్తిసం తీసుకున్న కుటుంబము, ఆ బాప్తిసం తీసుకుని దేవుని ఎరిగిన కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వారిని చూసి నువ్వు మారతావు. హల్లెలూయా. వారిని చూసి నువ్వు మారతావు. నేను ఒంటరిగా వస్తూ ఉన్నాను, ఎవరు నన్ను ఏం గమనించలేదు. ఒకరోజు ఇతని సేవకుడిని ఒకరు గుర్తించి ఒకరోజు వందనాలు మొదలుపెట్టాడు. అలా వందనాలు చెప్తూ నేను వస్తున్నాను, అనేక చేస్తున్నాను. ఇప్పుడు నా హృదయంలో ఏదైనా చెడ్డ తలంపు ఉందనుకో, అనుకోకుండా మానవ మాత్రుడిగా నాలో చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఆ చెడ్డ కార్యం చేయాలని మనసు నాలో వచ్చినా, ఇప్పుడు నేనేమవుతాను, ఒకటి నా ప్రభువుని బట్టి భయపడతాను, రెండు అందుకే అంటాడు చూడు, మనుష్యుల దయ్యందును దేవుని దయ్యందును నువ్వు వర్ధిల్లు అంటాడు. మొదటిగా నీవు దేవుని చూసి భయపడాలి, రెండోది మనుష్యులను చూసి భయపడి నీ క్రియలు, నీ క్రమము, నీ ప్రవర్తన సమస్తం మార్చుకుంటావు. హల్లెలూయా. ఈ వాక్యం నీకోసమే. దేవుడు మిమ్మల్ని పట్టుకుంటే ఆ రీతిగా మిమ్మల్ని మారుస్తుండు. అంటే మీ అలవాట్లు దేవుడు ఆ రీతిగా, ఆ క్రమముగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే రాజుగా రావటానికి హోషియా అంటే అర్థం ఏమని చెప్పాను, యెహోవా అతనికి సహాయముగా ఉండును. అందుకే అంటున్నాడు, హోషియాని దేవుడు ఎన్నుకున్నప్పుడు 8 సంవత్సరాల వయసు అంట. ఎన్ని సంవత్సరాల వయసు? 8 సంవత్సరాలు. అంటే ఎవరున్నారు 8 సంవత్సరాలు? జోడిగా లేరా, పైకి లే, నిలబడు. ఈడు వయసు 8 సంవత్సరాలు. ఈడు వయసు, ఈడిని మనం కానీ రాజు పక్కన పెట్టు, మన గ్రామానికి ఇన్ని ప్రెసిడెంట్ చెప్పే పరిస్థితి ఏంది? తింగరేసాలు వేసి ఎగురుతూ వస్తాడు. అవునా కాదా? అంతేనంటావా? అవునంటావా కాదంటావా? ఇంత వయసులో ఉన్నటువంటి హోషియాని చదవండి. ఇప్పుడు 34వ అధ్యాయం పొగుచుబో. హోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడి యెరూషలేములో 31 సంవత్సరములు. చూడండి 8 సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకున్నంట. మనమైతే 20 సంవత్సరాల వయసు వచ్చిన మన బిడ్డను ఏం చేస్తాము, ఇంకా బాలుడే, ఇంకా పాలు తాగేవాడే, ఇంకా పసిపిల్లాడుగా మనము ఈ రోజుల్లో చూస్తున్నాం. 20 సంవత్సరాలు వచ్చిన బాలుడిని ఏం చేస్తాం మనం, వాడింగా మనకి పసిబాలుడు ఉన్నాడు. కానీ ఇక్కడ 8 సంవత్సరాల బాలుడు ఏమై ఉన్నాడు, ఒక రాజ్యానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఉన్నతి ఈ రీతిగా మనల్ని ఆవరించబోతుంది. హల్లెలూయా. అయితే చూడండి, అతను ఎన్ని సంవత్సరాలు ఏలాడు ఆ రాజ్యాన్ని? 31 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఆ 8 సంవత్సరం నుంచి 31 సంవత్సరాలు ఏడాడంటే ఎన్ని సంవత్సరాలు అయ్యామా? 8 ఒక 31. తను 39 సంవత్సరాల వయసు వచ్చేదాకా హోషియా ఆ రాజ్యాన్ని అధీనమైంది.
ఏలుతూ ఉన్నాడంట. ప్రియా సహోదరులారా, గమనిస్తే 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఈ యొక్క రాజు ఇంత చిన్న వయసులో వస్తాడు. ఇతను ఇజ్రాయేలు ప్రజలను ఏలుతాడు, యూదా ప్రజలను ఏలుతాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ఏదో 2 దేశాలు ఉన్నాయి. వినండి, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేల్ దేశం ఉంది, యూదా దేశం ఉంది. కానీ నేను చెప్పే ఇతను ఏలింది ఎవరినంటే యూదా ప్రజలు, యూదా దేశాన్ని. ఆ దేశాన్ని ఏలుతున్నప్పుడు ఇతను 8 సంవత్సరాల వయసులో వచ్చి ఇతను ఏమై ఉన్నాడు, ఇతని యొక్క క్యారెక్టర్ ఏమైంది చదవండా. అతడు యెహోవా దృష్టికి నీతిమంతుడును, చూడండి, కుడికైనా ఎడముకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవక్తనకు సరిగా ప్రవర్తించెను. అంటే మిగతా రాజులందరూ ఎలా ఉన్నారు అప్పటికి ఎలా ఉండంటారు? హోషేయాని 8 సంవత్సరాలు దేవుడు ఎన్నుకున్నాడంటే తన కంటే ముందున్నటువంటి రాజు ఏమై ఉంటాడు? చెడ్డవాడై ఉంటాడు, చెడు ప్రవర్తన చేస్తుంటాడు. యెహోవా నామాన్ని గానపరచకుండా, యెహోవా ప్రసన్నతను అనుభవించకుండా, యెహోవా అనేటువంటి నామాన్ని పక్కన పెట్టి మరే నామాన్ని ఇతను గౌరవించుంటాడు, మరే నామాన్ని పూజించుంటాడు. అంతకుముందు రాజు అయినటువంటి సొలొమోను గురించి చెప్పాగా. ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క ఉన్నత స్థలాన్ని వదిలిపెట్టి, అందుకే యెహెజ్కేలు గ్రంథములో ఉంటుంది, తమ్మోజు దేవత ఎవరంటామా? వారు కూర్చున్న స్థలమేమో దేవుని సన్నిధి. వారు ఉన్నది ఎక్కడ? ఆ తమ్మోజు దేవత ఉన్న ఆ స్థలం వచ్చేసి దేవుని సన్నిధిలో. వీరు కూర్చుందేమో దేవుని యొక్క ఆలయంలో. ఇజ్రాయేలులు అంటే యూదులందరూ కలిసి ఎక్కడ కూర్చున్నారు? దేవుని యొక్క సన్నిధి అయినటువంటి యెరూషలేము దేవాలయంలో కూర్చొని అందరూ నిలబడి ఒక గోడ మీద బొమ్మ వేసుకున్నారంట. ఏం వేసుకున్నారు? జీవము కలిగిన యేసయ్య, జీవము కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని పిలిచి మందిరంలో కూర్చొని పెడితే ఇక్కడ ఒక బొమ్మ వేశారంట. ఒక ఆకారం వేసుకొని ఆడవాళ్ళందరూ ముసుగులు దన్ని గట్టిగా ముసుగులు వేసుకొని మోకాళ్ళు వేసుకొని గుండెలు బాదుకుంటూ, ఓ తమ్మోజమ్మా, మమ్మల్ని కాపాడమ్మా, మమ్మల్ని రక్షించమ్మని ఈ ప్రజలంతా ఏం చేస్తున్నారు? దేవుని ఆలయంలో కూర్చొని దేవుణ్ణి గణపరచాల్సింది, దేవుణ్ణి మహిమపరచాల్సిన సమయాన్ని పక్కన పెట్టి దేవాలయంలో ఒక బొమ్మనేసుకున్నారంట. ఏం వేసుకున్నారు? బొమ్మనేసుకుని బొమ్మను ఆరాధిస్తూ, బొమ్మను గణపరుస్తూ. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, 6వ అధ్యాయంలో చూడమ్మా, ఆ మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయం తీయండి ఒకసారి. నిమిషం చెప్తా. ఈ 8వ అధ్యాయము 14 వచనం చదవండి. 8:14. యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి. ఎవరి ద్వారం దగ్గర అంటే ఏం దించింది? యెహోవా మందిరపు ద్వారం. యెహోవా మందిరం అంటే యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయం యొక్క ద్వారం దగ్గర ప్రభు యెహెజ్కేలుని దించితే వాళ్ళు ఏం చేస్తున్నారంట? అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మోజు దేవతను గూర్చి ఏడ్చుట చూసి తిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితూ గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు నువ్వు చూతు అని చెప్పారు. అంటే మనమేమో దేవుని సన్నిధిలో ఉంటున్నాము, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాము, దేవుని నామాన్ని గణపరుస్తున్నాము, కానీ మన క్రియలు హేయకరంగా ఉన్నాయంట. ఏం చేస్తున్నాం? మనం మందిరంలో కూర్చుంటున్నాం, మందిరంలో పాటలు పాడుతున్నాం, పరిశుద్ధంగా జీవించాలని వస్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి కృత్యాలు ఎలా ఉన్నాయంట? హేయకరంగా ఉన్నాయని చెప్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ హోషేయాని తీసుకొచ్చి ఇట్టి హేయ కృత్యాలు చేస్తున్నటువంటి రాజుని తీసి పక్కన పెట్టి 8 సంవత్సరాల బాలుని
ఎన్నిక చేసుకున్నాడు. 8 సంవత్సరాలు బాలుని ఎన్నిక చేసుకున్నాడు. ఇతని గురించి ప్రవక్తల గ్రంథాలలో, ప్రవచన గ్రంథాలలో ముందే చెప్పిందంట. ఏమని? హోషియా అనేటువంటి ఒక రాజుని నేను యూదా ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను ఏలటానికి నేను తీసుకొని వస్తానని దేవుడు ప్రవక్తల ద్వారా రాయించిన మాట ఇక్కడ నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క హోషియా రాజు తీసుకొచ్చాడు. గమనించండి ఒకసారి. 1వ రాజులు 13వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, 1వ రాజులు 13వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే 13:2, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠములకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చిన దేవనగా దావీదు సంతతిలో హోషియా అను ఒక శిశువు పుట్టిను. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతను మనుష్య శల్యములను నీ మీద దహనము చేసిను. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నున్న బుగ్గి ఒలికి పోవుటియ యెహోవా ఇచ్చు చూచిన అని చెప్పి ఆ దినమున ప్రవక్త చూచిన ఒకటి. చూడండి, ఈ యొక్క హోషియా గురించి దాదాపు 322 సంవత్సరాల ముందే దేవుని యొక్క గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ముందు తరాలకు చేయవలసిన విషయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథాలు రాసించడు. ఇప్పుడు మనం 2వ దిన వృత్తాంతాలు చివరకు వచ్చి చూస్తే మనం ఈ మాట 1వ రాజుల గ్రంథంలో చెప్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? దావీదు వంశములో నుంచి ఒకడు వస్తాడు. అయ్యా, ఇదిగో బలిపీఠం మీద ఉన్నటువంటి, అదిగో ఆ యొక్క దేవదూతల మీద ఉన్నట్టు, ఆ యొక్క విగ్రహారాధన మీద ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలను ధ్వంసం చేసి ఆ పొగ, ఆ బూడిద అక్కడ వచ్చినటువంటి అదంతా తీసుకొచ్చి వారి యొక్క ఆ దేవతని ఎవరైతే పూజించడానికి పూజ చేస్తుంటారో చూడు, ఆ పూజ చేసిన వ్యక్తి యొక్క సమాధి మీద ఆ బూడిద చల్లుతారని చెప్పేసి ఈ యొక్క 2వ రాజుల గ్రంథంలో హోషియా గురించి ముందే ప్రవచనాలు వచ్చినాయంట. అందుకే ఆయన 322 సంవత్సరాల క్రితం ఇతని గురించి ప్రవచనం వచ్చింది. అయితే ఇలాంటి ప్రవచనం వచ్చినటువంటి వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు. చూద్దామా? ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇస్మాయేలు గురించి కూడా ప్రవచనం చెప్పింది ముందుగా. ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి. చూడండి, దేవుడు ఏది చేసినా ముందుగా ఒక ప్రవక్తల ద్వారా ప్రవచనం ఇస్తాడు. యెషయా ఈ లోకం, యేసు ప్రభు వారి ఈ లోకంలోకి రాకముందే ఎవరెవరి ద్వారా ప్రవచనాలు ఇచ్చాడు? జకర్యా ద్వారా ఇచ్చాడు, ఇంకా యెషయా ద్వారా ఇచ్చాడు, ఇలా ఇంకా మీకా ద్వారా ప్రవచించాడు. ఇలా అందరి ద్వారా ప్రవచించి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన ఈ లోకంలో తీసుకొచ్చినట్టుగా ఈ రాజు గురించి కూడా ముందు ప్రవచనమెత్తాడు. ప్రవచనమెత్తి చేసి ఇంతవరకు హేయ కృత్యాలు చేసి దేవుని సన్నిధిలో చెడుతనం చేస్తున్న అనేక రాజులు దేవుని ప్రజలను తిప్పి ఆ యొక్క దేవతా విగ్రహం వైపు చెప్పి హేయ కృత్యములు చేస్తున్నటువంటి ఈ ప్రజలను కాపాడి రక్షించుటకు చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులో హోషియా అనేటువంటి రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాజుగా వచ్చినటువంటి హోషియా ఏం చేశాడు? ఈయన యొక్క పరిస్థితి ఏంది మనం చూసినట్లయితే ఇతనిలో ఉన్న గొప్పతనం చూద్దాం ఒకసారి మనం. అక్కడే ఉంటుంది చూడమ్మా, 2వ దినవృత్తాంతం 34లో కంటిన్యూస్ చదువు. తాను ఏలుబడి 8వ సంవత్సరమందు తానింకను బాలుడై ఉండగా అతడు తన పితరులైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనికొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలమును దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయని ఆరంభించును. చూడండి, ఈయన వచ్చాడు, రాజు అయ్యాడు 8 సంవత్సరాల వయసులో. తనకు 12 సంవత్సరాల వయసు వచ్చాక మొదట అతను చేసిన పని ఏంటంటే తన రాజ్యములో ఉన్న అనేక దేవతా విగ్రహాలు మొత్తానికి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న దేవతా విగ్రహాలను కూల్చేసి దేశాన్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. హేయ కృత్యమైనటువంటి కార్యాలన్నింటిని పక్కనకి పెట్టేసి ఇతనికి రాజకీయంగా అధికారం వస్తే ఇతను చేసిన మొదటి పని ఏంటి?
నేను తిందాము, నేను తాగుదాము అన్నట్టుగా సొలొమోనులాగా 1000 మంది భార్యలను 1000 మంది ఉపపత్తులను తెచ్చుకోకుండా ఈయన ఏం చేశాడు? ముందు నా రాజ్యం బాగుండాలి, నా దేవుడు గణపరచబడాలి, నా దేవుని యొక్క గొప్ప ఉన్నత స్థితి యెరూషలేము పట్టణంలో నేను నా దేవుణ్ణి గొప్పగా కనపరచాలని చుట్టువైపున్న విగ్రహ స్తంభాలు మొత్తాన్ని పడేసి ఏ ప్రజలైతే విగ్రహాలను ఆరాధిస్తున్నారో, ఏ ప్రజలైతే ఆ ప్రాంతంలోకి పోయి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థలంలో నిలబడి ఆ యొక్క పూజలు చేస్తున్నారు, వారందరిని వెనక్కి తీసుకొచ్చి ఆ విగ్రహాల మొత్తాన్ని తుత్తునీలుగా మార్చి ఆ యొక్క విగ్రహాలను కాల్చివేసి ఆ బూడిదలు తీసుకెళ్ళి ఎవరైతే ఆ విగ్రహాలను అర్పించే ఆ అర్పితాలు చేసి ఎవరైతే పూజారు ఉంటారో వారి యొక్క సమాధుల మీద ఆ యొక్క ఆ బూడిద చల్లారంట. విగ్రహాల యొక్క బూడిదని వారి సమాధుల మీద చల్లించాడంట. మొదటిగా దేశాన్ని పవిత్రపరిచాడు, ఆ యొక్క ప్రజల మొత్తాన్ని దేవుని వైపుకి తిప్పాడు. ఇంకా మనం రెండోదిగా చూస్తే చదువు కంటిన్యూషన్. అతడు చూచుచుండగా దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చెల్లివేశారు. ఆ బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠం మీద అతడు కాల్చించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచును. ఈరోజు మనమైతే దేవుని సన్నిధిలో నిలబడిన విశ్వాసిగా ఉన్న మన జీవితాల్లో యొక్క యోషియా ఎలాగైతే తన దేశంలో ఉన్నటువంటి చెడుని తీసేశాడు, తనలో ఉన్నటువంటి ఆయాసకరమైన పరిస్థితులు నెట్టేశాడు, అలా ఈ రోజుల్లో మనం ఉన్నామా? మనం విశ్వాసమయ్యాము. చూడండి, మనం హోషేయ రాజుతో పోల్చుకుందాం. హోషేయ 8 సంవత్సరాలకి రాజు అయ్యాడు. నువ్వు 30 సంవత్సరాలకి దేవుని సన్నిధిలో నిలబడి దేవుణ్ణి నమ్ముకున్నావు. ఒక రాజు వలె నీ జీవితం ఈరోజు వచ్చింది. హోషేయ వంటి జీవితం ఈరోజు నీకు వచ్చింది. హోషేయ అయితే రాజు అవ్వగానే అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధనలను, దేవునికి ఆయాసకరమైన వ్యతిరేకరమైన పోతకు సంబంధించిన మొత్తం తీసేశాడు. దేవుని సన్నిధిలో దావీదు నడిచినటువంటి నడిచాడు. దావీదు నడిచాడు, దేవునికి ఇష్టడై నడిచాడు. అట్టగా నడిచి ఇతను కూడా దేవునికి ఇష్టడయ్యాడంట. ఒకానొక దినాన ఒక రాజ్యములో ఒక గదిలో చదువుతూ ఉంటే ఒక ప్రవక్త వెళ్ళి అక్కడంట ఒక గ్రంథం కనపడిద్దంట. ఆ గ్రంథాన్ని తెచ్చి చదివి, ఆ గ్రంథాన్ని చదువుతూ తీసుకొచ్చి రాజు ఎత్తికిస్తే రాజు ఏం చేస్తాడంటే దాన్ని చదివిస్తాడు. రాజు దాన్ని చదివించినప్పుడు అందులో ఏముంటుందంటే, ధర్మశాస్త్రం మొత్తాన్ని చదవమని ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియా అని పిలిచినప్పుడు శాస్త్రి అయినటువంటి షాపాను వచ్చి దాన్ని చదివి అతనికి వినిపిస్తాడు. అందులో ఏమని ఉంటుందంటే, నీ దేశములో నీ కంటే ముందు నడిచిన రాజులందరూ కూడా నాకు వ్యతిరేకంగా నడిచారు, నా సన్నిధిలో చెడు కార్యాలు చేశారు, నా సన్నిధిలో వ్యర్థంగా నడిచారు, నన్ను వదిలి నన్ను పక్కన పెట్టి అనేక హేయకరమైన దేవతా విగ్రహాలను ఆరాధించారు. కాబట్టి దీనిని బట్టి మీ దేశంలోనికి శ్రమ వస్తుంది, దీనిని బట్టి మీ దేశంలోనికి శ్రమ వస్తుందని చెప్పేసి ఆ లేఖకుడు చదివి చెప్పినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని విన్నటువంటి హోషేయ, చదువుతున్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆ హోషేయ విన్నాడు. ఇంత ఘోరమైనటువంటి క్షామము, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నా దేశంలోకి వస్తుందని హోషేయ తన బట్టలు చించుకొని భయపడి దేవుని సన్నిధిలో నిలబడి 34:21 చదువునా? 34:21 మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయము నా కొరకును ఇజ్రాయేలు యూదా వారిలో శేషించిన వారి కొరకును యెహోవా యొద్ద విచారించి మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞను గైకొనకయు నిండిరి గనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికముగా. చూడండి ఏమైందిడా, బాగా క్లారిటీకి చదువు. ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సమస్తమును అనుసరించకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నిండిరి గనుక యెహోవా కోపము మన మీదకి
ఆ గ్రంథంలో రాయబడిందంట, మన మీదకి ఈ యొక్క శిక్ష రాబోతుందని చెప్పినట్ట. ఆ శిక్ష ఏం పడుతుంది ఏందని చెప్పి ఆ యొక్క హోషేయ రాజుకు భయం వేసినప్పుడు ఆ ప్రవక్తల ద్వారా, ఆ యొక్క ప్రధానుల ద్వారా, శాస్త్రుల ద్వారా కనుక్కుంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు చూడండి 22 చదుమా. అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంతతిని గూర్చి విచారణ చేయుటకై హర్షాషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అనే ప్రవర్తన ఎద్దుకు పోయి ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యోభాగములో కాపురముండెను. వారి ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి, వినండి, నేను ఈ స్థలం మీదకని దాని కాపురస్తుల మీదకును యూదారాజు సముఖమున చదివి వినిపించబడిన గ్రంథములను రాయబడి ఉన్న శాపములన్నిటిని రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపమేసి తమ చేతి పనుల వలన నాకు కోపము ఏం చేశారంటే, ప్రజలు కోపం ఎలా పుట్టించారంట, ఆయన్ని విసర్జించారంట, ఇతర దేవతలకు ధూపం వేశారంట. తమ చేతి పనుల వలన వారు దేవుణ్ణి కోపం పుట్టించి ఆయనకి ఆయాసం పుట్టారు. కాబట్టి నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరించబోతున్నాను అంటున్నాడు. చూడండి, ఆయాసకరమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని సన్నిధిలో ఉంటా కూడా ఆయన్ని అవమానకరించే విధంగా మర్యాద లేని కార్యక్రమాలు దేవుని సన్నిధిలో మనం చేస్తే ఆయన కోపం మనకు కనిపించదు. కానీ అందుకే మనము గత వాక్యంలో మనం వింటే, తల్లి తండ్రుల యొక్క దోషము కుమారుల ఒడిలో పోయబడింది అని గతంలో మన వాక్యం విన్నాం. ప్రియా సహోదరి సహోదరులరా, మీరు దేవుని సన్నిధిలో నిలబడిన వారైతే హోషేయ ఈ మాటలు విన్నప్పుడు హుల్దా ఈ మాట చెప్పింది, ఏమైంది, మితిమీరిన కోపము, చదవండి, నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరించబడిను. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త రాజుకు చెప్పారు. అయ్యా, ఈ శిక్ష అయితే మన దేశంలోకి వచ్చిందంట, ఈ శిక్ష అయితే మన ప్రజలు అనుభవించాలంట. దేవుని యొక్క కోపము, ఆయన యొక్క ఉగ్రత మన దేశాన్ని, మన ప్రాంతాన్ని వదిలిపోదంట. కానీ అన్నప్పుడు హోషేయకు భయం వచ్చింది. అయ్యా, నేను నీ పని చేస్తానయ్యా, నీలో ఉంటానయ్యా, ఇంకా నాకు తెలియచెప్పయ్యా, ఇంకా నాకు నువ్వు తెలియచెప్పి ఏమి చేయాలి, ఎలా చేయాలో చెప్తే దాని ప్రకారం చేస్తానని హోషేయ దేవుని యొద్ద కూర్చున్నాడు. హుల్దా చెప్పినటువంటి మాట విన్నాడు, దేవునికి బలులు అర్పించిండు, ఆయన నామాన్ని గణపరిచిండు, మహిమపరిచిండు. ఆయాసకరమైనటువంటి వ్యర్థకరమైన దేవత విగ్రహాలన్నిటినీ తుడిపించి వాటిని కాల్చి శల్యములు తీసుకొచ్చి సమాధుల మీద చెల్లించాడు. ఈరోజు మన జీవితాలలో ఇటువంటి శల్యాలకు సంబంధించినటువంటి అవశేషాలు, ఇటువంటి దురాత్మకరమైనవి, సాతానుకు సంబంధించిన అపవాది క్రియలు ఏవైనా ఇంకా మనలో ఉంటే, హోషేయ ఎలాగైతే మాట విన్నాడు, ప్రవక్త మాట విని దేశం మీదకు వస్తున్నటువంటి శిక్షను, దేశం మీదకు వస్తున్నటువంటి ఆ ఘోరమైన క్షామాన్ని, ఘోరమైనటువంటి పరిస్థితిలో నుండి దేశాన్ని రక్షించుటకు ఆయన పూనుకొని ఉన్నాడు. పూనుకొని దేశాన్ని కొంత మటుకు రక్షించాడు. కానీ ఈ శిక్ష అయితే వస్తుంది, తప్పదు. అయితే చివరికి అంటాది హుల్దా, ఈ శిక్ష అయితే మీ రాజు మీద, మీ దేశం మీదకి వస్తుంది, మీ ప్రజల మీదకి వస్తుంది. కానీ అయితే దేవుని ఎడల గడగడ వణుకుతూ ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన సన్నిధిలో నిలవబడి ఆయనకు లోబడి ఉన్నాడు. కాబట్టి మీ రాజు పరిపాలించే అంతవరకు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఆయన? 31 సంవత్సరాలు. ఈ 31 సంవత్సరాలు నా క్షేమము కానీ, నా ఉగ్రత కానీ, అట్టి కరువు కానీ ఏది నీ ప్రజల మీదకి రాదని చెప్పు. ఈ ఉగ్రత చూడకుండా ఆయన మరణిస్తాడని చెప్పన్నప్పుడు, అంటే దేవుడు ఏం చేశాడు? తన కోపాన్ని 31 సంవత్సరాలు వెనక్కి తీసుకున్నాడు. తన తర్వాత తన కుమారుడు వస్తాడు. తన కుమారుడు వచ్చి ఇదే గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చి ఇర్మియా ద్వారా రాయబడినటువంటి గ్రంథాన్ని తీసుకెళ్ళి అక్కడ రాస్తారు. ఒక దేవాలయం ఉంటుంది కదా, యెరూషలేము దేవాలయంలో కూర్చొని మళ్ళీ అప్పటికి ఇర్మియాని బంధించి జైల్లో ఉంచుతారు. కానీ దేవుడు ఇర్మియాతో చెప్తాడు, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపి ఈ మాటలు మాత్రం ఆ ప్రజలకు వినిపించాలి అని చెప్పినప్పుడు
ఇర్మియా తన శిష్యుడైనటువంటి మరో వ్యక్తిని పిలిచి పంపిస్తే ప్రతి దినము పోయి ఆ బైబిల్ పట్టుకొని సమాజ మందిరంలో నిలబడి, ఇదిగో మీకు క్షేమం వస్తుంది, ఇదిగో మీకు ఆ భయంకరమైన రోగాలు వస్తున్నాయి, దేవుని ఉగ్రత వస్తుందని చదివి చెప్తూ ఉంటే అక్కడ నిలబడి చదివేటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన బంధిస్తారు. ఎవడు రావాడిని? ఆ వ్యక్తిని పట్టుకొని 30 తిప్పలు పెట్టి అతన్ని హింసించినప్పుడు ఆయన అంటాడు, మీరేం చేసినా ఏం చేయకపోయినా ఇదిగో నేను చదివినటువంటి గ్రంథములో ఉన్న మాటలు మీ కొరకే అడుగో విలపించే ప్రవక్త అయిన ఇర్మియా రాశాడని చెప్పి గ్రంథాన్ని చదివి వినిపించినప్పుడు తండ్రి 31 సంవత్సరాలు ఎటువంటి కరువు, క్షేమము, ఉగ్రత అనుభవించకుండా క్షేమకరంగా హోషేయ పరిపాలన చేస్తే తన కుమారుడు ప్రవక్త మాట వినకుండా ఆ గ్రంథాన్ని అతను చదువుతున్నప్పుడు అతను పట్టుకొచ్చి అతను బంధించి అతను జైలు చేసి గ్రంథాన్ని పైకి విసిరి తన కత్తితో 2 ముక్కలు చేస్తాడు పరిశుద్ధ గ్రంథాన్ని. ఆ మాటలు విన్నటువంటి, ఆ పని చేసినటువంటి తన కుమారుడిని దేవుడు 3 నెలలకే తన రాజ్యాన్ని తీసేస్తాడు, తనను కూడా ఈ లోకములో నుంచి తీసివేస్తాడు. ప్రియా సహోదరులలా, అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ సంవత్సరం అంతా మనలో ఇంకా ఆయాసకరం ఉందేమో, ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ శేషించబడినటువంటి పాపం మనలో ఉందేమో మీకు మీరు సరిచేసుకొని, ప్రభువా ఈ 2025 సంవత్సరంలో ఉన్న నా పాప దోషం వదిలేస్తున్నానయ్యా, ఇక మీదట నూతన వత్సరంలోకి నేను వస్తున్నాను, ఈ సంవత్సరంలో నన్ను కూడా నీవు నూతన పరచమని. చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి చూడండి, ముగించుకుందాం. హబక్కూకు గ్రంథం ఎక్కడ ఉంటుంది తెలుసా? అసలు మీకు ఎక్కడ ఉంటుంది తెలుసా? అంటే హెచ్కేల్ తర్వాతనా, లేకపోతే పెద్ద గ్రంథాల తర్వాతనా? మీకా తర్వాత చూడు, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 771 పేజీ ఉంటుంది. చిన్న ప్రవక్తలు నహూము అయిపోయిన తర్వాత హబక్కూకు వస్తాడు, హబక్కూకు తర్వాత జెఫన్యా వస్తాడు. చూడు అంటాడు, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము, సంవత్సరములు జరుగుచున్న దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకముకు తెచ్చుకునుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధుడు పారానులో నుండి వేంచేస్తున్నాడు. ఆ పరిశుద్ధుడు బయలుదేరి మన సంఘములోనికి వస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధుడు బయలుదేరి పరలోకం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చి మనతో మాట్లాడబోతున్న వాళ్ళకి మన హృదయంలో ఉన్నటువంటి పాప, దోష, చీకటి కార్యాలన్నీ మనం ఏం చేయాలి? తొలగించుకొని మన హృదయాన్ని నూతనపరుచుకుంటే, మన పరిస్థితులను నూతనపరుచుకుంటే మన కుటుంబంలోనికి, మన సంఘములోనికి, మన ప్రాంతంలోనికి, మనం చేస్తున్న పనిలోనికి, మనం చేస్తున్న ప్రతి కార్యములో ఆయన కృప తోడుగా ఉండి దానిని నూతనపరిచి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా! అట్టి కృప ప్రభు మనందరికి దయచేయునుగాక. హోషేయ వంటి మనసు, ఆ హోషేయ రాజు వంటి మనసు మన హృదయంలోనికి వచ్చి ఆ యొక్క చెడు కార్యములు, దోష కార్యములు, విగ్రహ ఆరాధనలు మొత్తం మన హృదయంలో నుంచి కొట్టి పారవేయబడును గాక. అట్టి కృప మనందరి మీద దేవుడు బహుబలంగా దిగి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి
అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.